So what's up guys, this is Anjik back again with a new video. Welcome today ఎంతో గుర్తులేదు బట్ డే అండ్ నేను వ్లాగింగ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళు అయితే వీడియోస్ షేర్ చేయండి. టుడే ఈస్ లైక్ April 9th ఇన్ యూఎస్ అండ్ April 8th ఇన్ యూఎస్ అండ్ ఈరోజు సోలార్ ఎక్లిప్స్ అనమాట, లైక్ గ్రహణం రోజు. సో ఐ హోప్ విల్ క్యాప్చర్ దట్. అండ్ టైం వచ్చేసి 12:40 అవుతుంది. ఇంకొంచెంసేపట్లో గ్రహణం అంటున్నారు, చూద్దాం. అండ్ రూమ్లో హర్షి చికెన్ వండడానికి ప్రయత్నిస్తుంది. బ్రో నాకు ఉండదులే బ్రో, నువ్వు తినకు. ఇప్పుడే వాళ్ళ కజిన్ ఫోన్ చేసి చెప్పారనమాట, ఏమని 3:00 ఏం తినకంటే ఏం తెస్తున్నాడేమో అనుకుని బాబు ఎక్సైట్ అయినట్టుంది. గ్రహణం కదా తినకూడదు ఏమి అది ఇది అన్నారు అనమాట. ఓ ఇప్పుడే జస్ట్ ఆ అబ్బాయి ఫోన్ చేసే 2 minutes ముందు ఇది చాక్లెట్ తిన్నాయి. బ్రో ఎట్లాంటి నీకు చెప్పినా కూడా వేస్టే. సో మంచిగా చికెన్ వండుకున్నాం, తిన్నాం. కుదిరితే గ్రహణాన్ని క్యాప్చర్ చేద్దాం. అండ్ టుడే ఇస్ మండే, క్లాస్ ఉంది, వెళ్ళాలి క్లాస్కి. సో దట్స్ ద ప్లాన్. సూర్యగ్రహణం అవుతుందని మర్చిపోయి గైస్, ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం. బయటకు వెళ్ళకూడదు అంటారు, మనం అట్లాంటి పట్టించుకోం. తర్వాత ఈ వీడియో చూసాక మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఫోన్ చేసి నన్ను పెడతారు, మనకు అలవాటాయి. ప్రస్తుతానికి ఇలా ఉంది, ఇంకా అవ్వలేదు. అయ్యిద్దేమో ఇంకొంచెంసేపట్లో స్టార్ట్ అయిద్దేమో, చూద్దాం. మా కమ్యూనిటీలో ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు పనిలాగే, వాళ్ళ నీళ్ళు గెలుగుదాం. థ్యాంక్ యూ. Look directly. Yeah, it's happening. It's kind of. You kind of darker, a little more darker. Yeah. Shadows a little more hard. ఇది ఒకటి ఇచ్చారు అనమాట. What's your name? Buster. Buster. Thanks. You're welcome. Yeah. I actually make vlogs on YouTube, so I'm trying to capture it. Cool. Yeah. Cool. Yeah. We are trying and trying. హోప్ఫుల్లీ ఇప్పుడు నార్మల్గా ఇలా చూస్తుంటే నిజంగా కనబడట్లా, బట్ స్పెక్స్ పెట్టుకుంటే మటుకి చాలా బాగా కనబడుతుంది. సో హర్షి ఫోన్ తీసుకొచ్చి కొంచెం అది పెట్టి ట్రై చేద్దాం. అదే ఏమంటారు, కెమెరా స్పెక్స్ పెట్టుకొని దాంట్లోంచి లెన్స్లో ట్రై చేద్దాం. వంట కూడా ఆపేసి వెళ్తున్నాం గైస్. ఇద్దరు ఉన్నారు పాపం మంచోళ్ళు, వాళ్ళని పద అటు వెళ్దాం పద. తీసుకుని రా అయితే, అక్కడ ఉంటాం. అక్కడికి వెళ్ళాను, ఈ ఫోన్ నుంచి క్యాప్చర్ చేయొచ్చు అని. వాళ్ళ దగ్గర స్పెక్స్ ఉన్నాయి అనమాట, ఎక్స్ట్రా ఉంటే తీసుకురండి. సుజీను లెక్కి వాళ్ళు అనమాట. వా ఏ దీంట్లో చూడవే అసలు ఫ్రేమ్ భలే ఉంది. ఇప్పుడు ఒకసారి చూడు, గుడ్డిదానిలా ఉన్నది. కనపడుతుందా? బ్రో క్రేజీ బ్రో, క్రేజీ. అంటే చిన్నప్పుడు చూసి ఏముందలే అనుకున్నాను, కానీ మీరు డైరెక్ట్గా చూస్తుంటే బాగుంది కదా బ్రో. కనపడుతుందా? సో క్లియర్ రైట్ నౌ. వాళ్ళు అక్కడ మంచిగా పిక్నిక్ వేసుకున్నారు, మంచిగా స్పెక్స్ పెట్టుకున్నట్టున్నారు కదా, బాగుంది. అటు కూడా మంచిగా పిక్నిక్స్ వేసుకుంటున్నారు జనాలు. అసలు అక్కడ ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళకి భలే ఉంటుంది తెలుసా వ్యూ. తగ్గటమ్మా కమ్యూనిటీ వాళ్ళు. అదే అందరూ హాయ్ చెప్పండి రా. హాయ్ బ్రో. గైస్ అప్డేట్ ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా సోలార్ ఎక్లిప్స్ ఇంకో 10 minutesలో క్లియర్ అయిపోతాం. సోలార్ ఎక్లిప్స్ అంతా కలిపి. హాయ్, నైస్ టు మీట్ యూ. Very tiny. Yeah. It's completely dark right now. All అక్కడ ఉన్నారు. What's your name? My name is Mary. Mary. Okay. Yeah. My name is Harshi. It's happening. It's gonna happen. పై మబ్బులు ఉన్నప్పుడు అయిపోతే బాగుండు, మంచి వీడియో వచ్చింది.
Bro, crazy. Guys, it's gonna happen soon. Yeah. It's just like very tiny. I read like 2044. 2044 the next Yeah. time. Yeah, but I like could double. You'll see it. Oh, no, I'm Yeah. 60. I'll be 62 next Yeah, month. you're gonna live like till 100, I guess. I hope not. ఆయన ఏమంటున్నారంటే ఇదే నా లాస్ట్ సోలార్ ఎక్లిప్స్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా చూసారు కానీ ఇదే లాస్ట్ అవ్వచ్చు అంటున్నారు. Of 2044. 2044 Yeah. అంటే నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్ వచ్చేసి 2044 ఆగస్ట్ దాకా అవ్వదంట. బ్రో నాకేం కనపట్లేదు తెలుసా. It's almost total. Oh yeah. Bro, it's so dark. It's becoming dark. ఎస్ మీకు ఇక్కడ అర్థం కావట్లా బట్ లిటరలీ నైట్ అయినట్టుంది. లైక్ లైట్స్ ఆన్ చేసుకున్నారు జనాలు. Oh, this much. Just a little bit. ఎస్ Bro, it's 2 in the noon, but it looks like 6 even. ఉంటుంది. లైక్ లిటరలీ ఇంత ఉంది. నాకు మీదేం కనపట్లేదు కానీ ఇంత ఉంది లిటరలీ. This is weird. Check it out. Bro, it's just like tiny light. Yeah. Yes. బస్ నైట్ అయిపోయింది. పదండి వెళ్ళి పడుకుందాం. Good night, guys. గుడ్ నైట్. నైట్ అయిపోయింది. కనపడుతుంది స్ట్రీట్ ల్యాంప్స్ ఆన్ చేసేది అనమాట. ఇట్ హ్యాపెండ్. Than what I thought. డిడ్ ఇట్ హ్యాపెన్? No, it has just one little speck of light left. ఓకే. నాకంటే ముందు మీకు చూపిస్తున్నా. Your lights even on. యా Flash is on. It happened? యా ఐ కాంట్ సీ ఎనీథింగ్. Check it out. గైస్ మీకు ఏం కనపడదు చూడండి ఇప్పుడు. అంతే లిటరలీ అది ఫోన్లో కనపడుతుంది కానీ డైరెక్ట్గా అయితే కనపడలేదు. Dot. అసలు ఏం కనపడలేదు. ఆయనకిచ్చే. I can see a dot. A dot? Yeah. Left? It's just a dot. Yes. యా అరే అక్కడ యా మీకు అక్కడ కనబడుతుంది ఒక స్టార్. Isn't that weird? There are stars. Yeah. యూ కెన్ లిటరలీ సీ స్టార్స్ రైట్. ఏంటి Bro, lucky అసలు. గైస్ వాళ్ళైతే అసలు వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా. కాదు ఈరోజు 3 దాకా తినకూడదు అంటారు మీకు తెలుసా. అది నైస్ ఉంటుంది. సూర్యుడు బస్సుకి ఎలా అయితే అన్నా. గైస్ అయిపోయింది ఇంకా ఇంక మళ్ళీ లైక్ మొత్తం సూర్యుడు వచ్చేస్తాడు. I love this experience. Yeah, I can't believe it actually got that dark. This is the first time I think I'm experiencing. Like back in India, they say like you shouldn't have to go out like when the solar eclipse is gonna happen. Yeah, you should stay in I've house. seen them before. Yeah. And I worked at a place a printing place, and Okay. just way back when, we had burnt negatives, and we would use the burnt negatives Okay. to look at it. Okay. And that's exactly what this is. If you feel of it, Yeah. Yeah. it feels like a negative Yeah. from like a 35 millimeter camera. Nice. అయిపోయింది ఇంకా. దట్స్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్. నిజంగా చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఏముందలే అనుకుంటున్న వాళ్ళు కానీ డైరెక్ట్గా చూసినప్పుడు లైక్ మొత్తం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాంటప్పుడు కొనుక్కోవాలి మనం గ్యారంటీ పక్కా. హ్యాపెన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ చాలా అంటే చాలా బాగుంది. Bro, I loved it, bro. I loved it. ఇప్పుడు ఇవంటే చిన్నప్పటి నుంచి ఒకసారి అయినట్టుంది కదా. మనం చిన్నప్పుడు నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది ఇప్పుడు గ్రహణం అన్న. అప్పుడు ఎంత హడావుడి చేశారు. వెళ్ళకూడదు. సో అయిపోయినాయి అండ్ ఇప్పుడు మా కుకింగ్ని రెజ్యూమ్ చేయాలన్నమాట. రెజ్యూమ్ బ్రో సో నైస్ బ్రో. అట్లా డార్క్ అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోవడం. వావ్, ఐ లవ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్ ఏంట్రా? రైటింగ్ వచ్చేది ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది. బ్రో నాకు అదొక రోగం బ్రో. ఆనందం వచ్చిన బాగా వచ్చిన ఇంగ్లీష్ వచ్చింది. ఊర్లో కూడా ఇంగ్లీష్లో తిట్టిద్ది. అది నాకు తప్ప.
నీ తప్పే ఓవర్ యాక్టింగ్ సిరీస్ చూసి ఎక్కువ చేయకు. ఏ చిన్నప్పుడు సిరీస్ అక్కడ ఉండేవి రా. చిన్నప్పుడు నుంచి ఇంగ్లీష్ లో తిట్టేదా నువ్వు? అవును. మా ఫ్రెండ్స్ అందరిని అడుగు. స్టూపిడ్ ఇడియట్ అనేది అట్లా కోపం వస్తే నాకు ఇంగ్లీష్ వచ్చేసిద్ది, అదేంటో తెలియదు మరి. కొంచెం ఆగు, వేడవని. వేడయ్యాకే వేస్తాలి బ్రో. అబ్బో వేసేయడానికి తీసి పెద్ద కవరింగ్ చేస్తున్నావు, ఇంకా అక్కడే పడరు ఆ మూల తీసి. చెప్పు చూడడానికి కదా బ్రో, మన రూమ్ చూసి అందరూ ఏంటి ఇంత గలీజ్ ఉంటున్నారు అనుకుంటున్నారేమో. చెప్పాలి కదా, నేను ఉంటే అలాగే ఉంటదని. నువ్వుంటే అంటే లేకపోతే అలా వదిలేస్తాం. బట్ అదేం కాదు, నాకు నీట్గా ఉంటే నచ్చదు. ఐఎమ్ లైక్ నీట్గా ఉంటే ఇంకా నేను కాన్షియస్ అవుతాను అనమాట. దాని రీజన్ చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను నీట్గా సర్దుకున్నా, ఇప్పుడు ఈ చాక్ ఇక్కడ ఇలా పెట్టుకున్నా, ఇది ఇక్కడ ఇలా పెట్టుకున్నా, ఇది ఇక్కడ ఇలా పెట్టుకున్నా, ఈ అలాగే ఉండాలన్నమాట. నాకు మారకూడదు. మారింది అనుకోండి నాకు నిజంగా చాలా సైక్ అయిపోతా. ఎందుకు అలా మారింది, వేరే వాళ్ళు అనలేను అనమాట, వేరే వాళ్ళతో రూమ్లో ఉంటున్నప్పుడు. సో అందుకే నేను ఇంకా ఎక్కువ పట్టించుకోవడం మానేస్తాను. అప్పుడు పెద్ద బ్లా బ్లా బ్లా. సో అలా అనమాట. అందుకే నేను అంత నీట్గా ఉండడానికి ప్రిఫర్ చేయను. నాకు గలీజ్గా ఉన్నవాడు నేను ఉంటాను అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంటర్ ఒక్క రూమ్లో ఒక చక్కని కవర్ డ్రైవ్, ఇంటర్ ఒక రూమ్లో 6 మెంబర్స్తో ఉండండి. 6 మెంబర్స్ కాకుండా ఇంకో 2 వచ్చేవాళ్ళు, మొత్తం 8 మెంబర్స్తో ఒక రూమ్లో ఉండండి. 9th క్లాస్లో హాస్టల్లో ఉన్నప్పుడైతే 16 మందో 30 మందో ఒక రూమ్లో. అర్థం చేసుకోండి. చికెన్ కర్రీ నేనే వండుతున్నాను. ఇందాక హర్షి అని చెప్పా కానీ అదేం వండలేదు. నేనే ఉల్లిపాయలు కట్ చేశాను, నేనే టొమాటోస్ కట్ చేశాను, నేనే దీన్ని మ్యారినేషన్ చేశాను. ఇంక ఇది ఆయిల్ వేసి ఇంకా జస్ట్ అట్లా అట్లా తిప్పుతుంది అనమాట. దాంట్లో తర్వాత కూడా ఉప్పు కారం వేయాల్సింది కూడా నాకు తెలుసు. గైస్ టేస్టీ రైస్ అండ్ చికెన్ కర్రీ. ఓకేలే అనుకో అలాగా. చంప పగిలిద్ది. లెట్స్ గివ్ ఎ రివ్యూ గైస్. చికెన్ అంటే ఈసారి కొంచెం తీగ ఉంది, అంటే టేస్ట్ చేయడానికి ఇచ్చింది అనమాట హర్షి. ఎందుకు తీయగొచ్చిందంటావు? టొమాటోస్ ఎక్కువైనాయి. బట్ స్టిల్ నైస్ బ్రో. నైస్ ఓన్లీ బ్రో. ఎప్పుడైనా ఐ లైక్ ఇట్. చికెన్ మరి మనం మ్యారినేషన్ చేసి మనం అసలు వేసామంటే అది ఒక లెవెల్లో ఉంటుంది. చెయ్యి అత్తి చెయ్యి బ్రో. బాగుంటుందా లేదా నేను నాన్ వెజ్ కర్రీస్? నైస్. అది మూసుకొని ఉంటుంది. నైస్ గైస్. నేను వండింది. ఎవరు అడిగారు? మంచిగా గట్టిగా లాగించేసి 4 o'clockకి మన రైడ్ వచ్చింది. 5:30 క్లాస్. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి తొందరగా వెళ్దాం. గాయ్స్ మనం రైడ్ వచ్చింది. నేను ఇప్పుడు కొంచెం చీకట్లో ఉన్నా, కనబడడం. ఒక్క నిమిషంలో సూర్యుడు సన్ వచ్చి సన్నీ మీద పడతాడు. సో వెళ్తాను క్లాస్కి. ఈరోజు కరెక్ట్ టైంకి వెళ్దామని ఆశిద్దాం. గైస్ టుడే ఆన్ టైం 10 minutes ముందే, ఇంకా ఆన్ టైం కూడా కాదు, 10 minutes ముందు మనం ఇక్కడ ఉన్నాం. సో వెళ్ళే ముందు కుదిరితే కాఫీ కొనుక్కొని లేదా ఏదైనా మిల్క్ షేక్ టైప్లో కొనుక్కొని తాగేస్తూ వెళ్దాం అనమాట క్లాస్లో. వెనకాల కాఫీ ఆర్డర్ చేసాం అనమాట. అది వస్తే తీసుకొని వెళ్ళిపోతాం క్లాస్కి. గైస్ గాట్ మై కాఫీ. క్లాస్కి వెళ్ళి చదువుకుందాం. And the story continues. When I was in Berlin doing my thesis, and during my thesis I worked on plant disease recognition. I worked on geospatial image processing. So we used to build website or an API so that we can annotate the graph values which I give to this data set. It will learn. I hope you guys understood. Very detailed explanation of why we should be providing the CEOs. క్లాస్ అయిపోయింది. ఇందాక మీకు ఒకళ్ళని చూపించా కదా లైక్ యూట్యూబ్ వీడియోలో, అతను మా టీఏ. సో ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ అనమాట. ఫస్ట్ టైం లైక్ నేను మాస్టర్స్లోకి వచ్చారా అనిపించింది. అంటే ఇప్పుడు దాకా చెప్పిన ఇక్కడ ప్రొఫెసర్స్ ఎలా చెప్తారంటే మేము మోర్ ఆఫ్ థియరిటికల్ అండ్ మీ ఓన్గా నేర్చుకోవాలంటారు. అండ్ ఇతను ఏంటంటే లైక్ డబుల్ మాస్టర్స్, ఇది తను సెకండ్ మాస్టర్స్. అతనిది ఫస్ట్ ఒక 10 minutes అతను లైక్ ఇప్పుడు దాకా ఏం చేశాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ వాజ్ లైక్ ఎలా ఇంత నేర్చుకుంటారు అది ఇది అనిపించింది అనమాట. అంటే చాలా లైక్ అతను 7 countries చదివాడంట, ఎక్సెప్ట్ లైక్ ఇండియా కాకుండా. సో అంతా చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. ఫస్ట్ టైం లైక్ మాస్టర్స్లోకి వచ్చి ఓకే మాస్టర్స్ చేస్తున్నాం అన్న ఫీల్ వచ్చింది అనమాట. ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ లైక్ నా ఇంటర్న్షిప్లో నేను నేర్చుకున్నాయి అటు ఇటు తిప్పుతూ ఉండేవి. అంటే ఆబ్వియస్లీ కొంచెం వస్తూ ఉండే, బట్ ఇలా టీచింగ్లో ఇదంతా లైక్ చాలా కొత్తగా అనిపించింది. సో
గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ డే. అండ్ సన్మా పొద్దున్నే అల్లాడించాడు, ఇప్పుడు బాగున్నాడు, చూపిస్తాను మీకు సన్ని. సో ఈ యూఎన్టీ క్యాంపస్ మెయిన్ లైక్ గ్రౌండ్ అనమాట, ఫ్రిస్కో క్యాంపస్లో. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. సో నా రైడ్ వచ్చేసి 7:45 ఉంది, ఇప్పుడు 7:34 అలా అవుతుంది. సో ఇంకో 10 minutes 15 minutes వెయిట్ చేయాలి ఇక్కడ, అలాగా టైం పాస్. దిస్ ఇస్ మై ఓటీడీ అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఫస్ట్ టైం లైక్ కాన్వర్స్కి సెట్ అయ్యే ప్యాంట్స్ అనమాట, అంటే కొంచెం పైకి ఉండేది, జాగర్స్ టైప్, కార్గోస్ ప్లస్ జాగర్స్. ఐ లైక్ దిస్ ఫిట్, లైక్ బాగుంటుంది. ఎంతైనా బేసిక్గా అందగాలం గురు. ఎలాగో టైం ఉంది కదా అని క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. అంటే చిన్న క్యాంపస్ ఏమి ఉండదు, ఒక బిల్డింగ్ ఇది, వెనకాల మీకు కనబడుతున్న బిల్డింగ్ ఒకటి ఉంది చూసారా, అదొకటే ఉంటుంది. అండ్ ఇందాక చూపించిన గ్రౌండ్ ఉంటుంది, పక్కన ఎదుగుండి ఇటు సైడ్ పార్కింగ్ ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు క్యాంపస్లో అంతా. బట్ స్టిల్ అలా చూస్తున్నా ఊరినే తిరుగుతూ. అండ్ సారీ ఈరోజు లైక్ నిన్న వ్లాగ్ రాలేదు, ఐ నో, బికాజ్ సమ్ ఇష్యూస్ అయినాయి అనమాట, కుదరలేదు వ్లాగ్ పోస్ట్ చేయడం. అంటే అవ్వింది బట్ అయ్యేది, బట్ ఏమంటారు నైట్ 11:30 ఆ టైంలో పోస్ట్ చేస్తే ఎలాగో ఎంగేజ్మెంట్ కూడా రాదని తెలుసు. సో ఎందుకులే, మంచి వ్లాగ్ అది కొంచెం మంచి వీడియో అనమాట. సో దట్స్ వై లైక్ వద్దులే, ఈరోజే పోస్ట్ చేద్దాం. ఈరోజు 2 వీడియోస్ వచ్చినాయి. ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తుంటే కనుక దీని ముందు కూడా ఒక వీడియో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి, బాగుంటుంది. గైస్ రీచ్డ్ హోమ్. ఈరోజు చాలా లేట్ అయింది, లిటరల్లీ లైక్ ఎంత అయింది, ఇప్పుడు టైం 9 అవుతుంది. లిటరల్లీ 1.5 hour కంటే ఎక్కువ లేట్ అయింది అనమాట. ఎప్పుడు తొందరగా వచ్చేస్తాను, బట్ ఈరోజు రైడ్ లేట్ అయింది, తర్వాత వాళ్ళు పికప్స్ లేట్ అయినాయి, అన్నీ లేట్ అయినాయి అనమాట. అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది. అండ్ మనీ ఇవ్వడానికి వెళ్తున్నాయి ఇప్పుడు రైడ్ బ్రోకి, కాజ్ అకౌంట్లో ఉన్నాయి, బట్ అకౌంట్లో వద్దంటే హ్యాండ్ క్యాష్ కావాలన్నారు, వెళ్తున్నా. ఓన్లీ మాస్టర్ స్టూడెంట్స్ క్యాన్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఎల్లుండి వచ్చే వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి, సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీకు కనబడుతున్నాయి ఏదో కాక్రోచెస్ చూపిస్తా, లిటరలీ కాక్రోచెస్ మొత్తం అయ్యే ఉంటాయి మా రూమ్లో. దండయాత్ర, ఈ కాక్రోచెస్ దండయాత్ర అనమాట. టెక్సాస్ వెదర్, హెయిల్ స్ట్రామా, వడగల్ల వర్షం. మీకు కనబడట్లేదు ఇక్కడ వైట్ దాని మీద. అదే బషీర్ కాదురా, సన్నీరా. నా కాలుకి ఇప్పుడే తగిలిందిరా, నా కాలు కింద పోతుంది లేదా అయ్యా. కాకపోతే లైట్గా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే గైస్, అది అర్జున్ రెడ్డి. చాలా చల్లగా ఉన్నాయిరా, చెప్తా కదా ఇప్పుడు అన్ప్రెడిక్టెడ్ అనమాట. అరే మధ్యాహ్నం సోలార్ ఎక్లిప్స్, ఇప్పుడు వర్షం, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ గైస్ ఇన్ 2024. ఇప్పుడు ఏం చేసేద్దాం బ్లాగ్. బాయ్, గుడ్ నైట్, స్వీడెన్, అల్లా హాఫిజ్. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇప్పుడు మంచిగా అన్నం పెట్టుకుని తినేసి స్లీప్ వేసేస్తా. బి బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో గైస్, అండ్ దెన్ టేక్ కేర్, బై బై, అల్లా హాఫిజ్.